ఏపీకి చెందిన వివిధ అంశాలపై పార్లమెంట్లో చర్చించాలని కేంద్రాన్ని కోరామని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష భేటీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు, 16 ఏళ్ల పిల్లలపై సోషల్ మీడియా ప్రభావంపై చర్చించాలని విజ్ఞప్తి చేశాం. ప్రధాని, ముఖ్యమంత్రి సహా కీలక నేతలు 30 రోజుల పాటు జైల్లో ఉంటే పదవిని కోల్పోయే బిల్లుపైన చర్చించాలని కోరామని వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా నిర్ణయించారు. కానీ వైకాపా ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో రాజధాని లేకుండా చేసింది. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఈ సమావేశాల్లోనే తీసుకురావాలని కోరామని తెలిపారు. పూర్వోదయ పథకం కింద వీలైనన్ని ఎక్కువ నిధులు రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులకు ఇవ్వాలని, నదుల అనుసంధానానికి సహకరించాలని విజ్ఞప్తి చేశామన్నారు. పొగాకు కొనుగోళ్ల సమస్యను పరిష్కరించాలని అఖిలపక్ష భేటీలో ప్రస్తావించాం అని లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైనది అమరావతి క్యాపిటల్ బిల్. తెలంగాణ ఫామ్ అయినప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ అని చెప్పి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ దాని మెన్షన్ ఎక్కడా లేదు. సరే, అమరావతి దాని తర్వాత మనం క్యాపిటల్ అనుకున్నాము. కానీ 2019 నుంచి 24 దాకా చూసాము. 3 క్యాపిటల్ అన్నారు. దాన్ని ఎటు తీసుకెళ్లకుండా మధ్యలో అందరినీ కన్ఫ్యూజన్లో పడేసిన పరిస్థితి మనందరం కూడా చూసాం. అటువంటి కన్ఫ్యూజన్ ఉంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి వచ్చేవారు, కానీ అక్కడ స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. అటువంటి అనిశ్చితి ఉండకూడదు అంటే పార్లమెంట్ పరంగా ఒక చట్టం చేసి అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరడం జరిగింది. దానిపైన కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆ బిల్లు తీసుకురావాలని చెప్పి కోరడం జరిగింది. దాంతోపాటుగా పూర్వోదయ స్కీము ఆంధ్రప్రదేశ్కి, ఒరిస్సాకి, వెస్ట్ బెంగాల్కి లాస్ట్ బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పూర్వోదయ స్కీమ్ కింద మేము చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకొని ఉన్నాము. ఇది తొందరగా రిలీజ్ అయితే ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మేము పూర్తి చేసుకునే అవకాశం ఉంది. దీన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి అని కోరటం జరిగింది. అలాగే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గోదావరి, కృష్ణా, పెన్నా వీటన్నిటిని కూడా ఇంటర్లింక్ చేయాలని మా అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. దేశంలో చాలా రాష్ట్రాలు కోరుకుంటున్నాం. అయితే ఆంధ్రాకి సంబంధించి